గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ నడిచింది. అదందరికీ తెలిసిందే. ఎవరు సుఖశాంతులతో ఉన్నారు లేదు అనేది ప్రజలందరూ కూడా ఇప్పుడు గమనిస్తూ వస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే నిజంగా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది గత 5 ఏళ్ళు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చాలా క్లారిటీగా తెలుసు వాళ్ళకి. అయినా సరే వ్యూహం ప్రకారం ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పిన తర్వాత ఈసీ సీరియస్ అయిన తర్వాత కూడా బేఖాతరు చేస్తూ ఏదైతే గుంటూరు మిర్చి యార్డుకి వచ్చినటువంటి ఒక సందర్భం మనం చూసాం. అక్కడ వచ్చి హడావిడి చేయడం కావచ్చు, టెన్షన్ వాతావరణం నెలకొల్పింది మనం చూస్తూనే వస్తాం. అయితే దీనిపై రైతులు సాయంత్రం కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటంటే 11 టిక్కీల మిర్చి మాయమైపోయింది, ఒక రైతు జేబులో ఉన్న 30,000 మాయమైపోయాయి, ఒక 4-5 సెల్ ఫోన్లు కూడా మాయమైపోయాయి. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఒక మీడియాని కూడా కొట్టడం కావచ్చు, ట్రైపాడ్లు పలగొట్టడం కావచ్చు, వీటన్నిటి గురించి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ కేసుపై నల్లపాడు పిఎస్లో 206 అనే కేసుపై ఏదైతే ఒక కేసు నమోదైందో దానిపై అంబటి రాంబాబు రియాక్షన్ అయితే చాలా విచిత్రంగా ఉంది. అదిగాక తన సొంత ఛానల్లో కూడా పెడితే గంటకి ఒక 200 మంది కూడా పూర్తిగా చూడలేదు. అంటే ప్రజల స్పందన ఎలా ఉందనేది ఇక్కడే మనకు అర్థమైపోయింది. సాక్షిలో వేసినా సరే అదే 200-300 మంది మాత్రమే చూస్తున్నారు తప్ప మిగతాది ఎక్కడా లేదు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలక్షన్ కోడ్ ఉంది అన్నప్పుడు అసలుకి ఎలా ఉండాలనేది నిజంగా అంటే వాళ్ళు ఇప్పటిదాకా ప్రభుత్వంలోకి రాకపోతే లేదంటే వాళ్ళ గవర్నమెంట్ రాకపోతే వాళ్ళకి తెలియదు అని చెప్పి అనుకోవచ్చు. కానీ 2019 నుంచి 24 దాకా వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న తర్వాత ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి రూల్స్ ఎలా ఉంటాయి, రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి తెలుసు. సరే, వాళ్ళ హయాంలో కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోకుండా ఈవీఎంలు బద్దలు కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అటువంటిది ఈ ఎలక్షన్ కమిషన్ వద్దు అని చెప్పి పర్మిషన్ ఇవ్వకపోయినా సరే మేము వచ్చామని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఒక వ్యూహం ప్రకారమే మేము వచ్చామని చెప్పేస్తున్నాడు అక్కడ. సో ఒక వ్యూహం ప్రకారం వచ్చిన తర్వాత ఇక్కడ కేసు నమోదైద్దని సంగతి కూడా తెలుసు. కక్షపూరితంగానే A1గా జగన్ని పెట్టారని చెప్పి మాట్లాడుతున్నాడు. సో నిజంగా ఒక వ్యూహం ప్రకారం ఇలా చేయడాన్ని మనం ఎలా చూడాలి? నిజంగా ఇంకొక మాట కూడా అన్నాడు దీంట్లో, ఆయన సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో జగన్ చాలా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళడం అనేది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నిద్ర పట్టలేదు అంటున్నాం. అంటే ఈ యొక్క మిర్చి యార్డుకు సంబంధించినటువంటి ఒక యాత్రలో ఏదో ప్లాన్ చేశారా? మళ్ళీ కోడికత్తి కావచ్చు, లేదా గులకరాయి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్లాన్ చేశారా అంటే ఏం చెప్తారు? అంబటి రాంబాబు అనటం కన్నా కూడా సంబరాల రాంబాబుగా, గంట అరగంట రాంబాబుగా అందరికీ తెలుసు. ఇతను ఈ మధ్య వీళ్ళు ఎప్పుడైతే 11కు పరిమితం అయిపోయారో అప్పటి నుంచి ఏదో ఒకటి ఒక మైక్ ముందు పెట్టేసుకొని ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో ఆ కార్యక్రమం గురించి గుట్టంతా రట్టు చేసేసుకొని అక్కడ ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఇరికించడమే చేస్తున్నాడు. ఫస్ట్ నుంచి ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా అదే చేస్తున్నాడు అంబటి రాంబాబు. అదే పని చేశాడు ఈరోజు కూడా. అతను సొంత అల్లుడే అంబటి రాంబాబుని వాడు మనిషి కాదు, మానవ మృగం, నా తండ్రిని చిత్రహింసలు పెట్టాడు అని స్వయంగా వాళ్ళ అల్లుడు వచ్చి చెప్పాడు. ఇట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరుంటారో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇట్లాంటి వాళ్లే ఉంటారు, వీళ్ళకి మంచి చెడు మర్యాద ఏది ఉండదు. ఏదైతే నిన్న గుంటూరు మిర్చి యార్డ్లో వీళ్ళు చేసిన హంగామా అంతా ఇంత కాదు, విధ్వంసమే సృష్టించారు అక్కడ. అది అందరికీ తెలుసు. ఎలక్షన్ కోడ్ ఉంది. మైకులో వీళ్ళు అక్కడ చేరిన తర్వాత కూడా పోలీసులు మైకులో పదే పదే చెప్పారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, 144 సెక్షన్ నడుస్తుంది, ఇలాంటి పనులు ఇక్కడ కుదరదు, జనం సమూహంగా ఒక చోట చేరకూడదు, ఎట్లాంటి విఘాతాలు జరుగుతాయో ఎవరికి తెలియదు. అట్లాంటి టైంలో వీళ్ళు ఎలా ఇక్కడున్న గుంటూరులో ఏదైతే మిర్చి యార్డు ఉందో రైతుల కోసం మేము పోరాడుతున్నాం అన్నారు. అదే రైతులు మిమ్మల్ని మేము అడిగామా, ఏం చేశారు మా కోసం ఈ రోజున వచ్చి? మా మిర్చి బస్తాలు ఎత్తుకుపోయారు, 14 టిక్కీలు మిర్చి మాయం చేసేసారు. ఎవరు తీసుకెళ్లారు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ వ్యాన్లోనే అవి దొరికాయి. అంటే వీళ్ళంతా ఎంపీలను ఎమ్మెల్యేలు కలిసి 14 మంది ఉన్నారు కదా, అందరూ 11 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు పంచుకుందాం అనుకున్నారు 14 మిర్చి బస్తాలు. ఆ విషయం మర్చిపోయాడు అంబటి రాంబాబు చెప్పటం. ఎందుకంటే అతనికి వాటా లేదు దానిలో, చెప్పాల్సింది ఆ విషయం మర్చిపోయాడు. ఇదంతా ఒకటైతే ఈ అంబటి రాంబాబు ఏదైతే చెప్తున్నాడో ప్లాన్ ప్రకారం అంటున్నాడు. ప్లాన్ ప్రకారం అంటే వీళ్ళు ఏం ప్లాన్ చేసుకుని వచ్చారు అక్కడ? ఫస్ట్ తిరుపతి హాస్పిటల్లో చూసాము, అక్కడ ఒక పేషెంట్ని చంపాలని ప్రయత్నం చేశారు. అదేవిధంగా నాకు తెలిసి జనం అందరూ కూడా ఏమని అనుకుంటున్నారంటే
ఎవరో ఒక అమాయకమైన రైతుని వీళ్ళు చంపటానికి ప్లాన్ చేసి ఉంటారు. ఏదో ఒక రైతుకి ఏదో ఒక ఇబ్బంది గురి చేసి ఇదిగో మిర్చికి రేట్ లేదు, రైతులు ఆత్మహత్యలు అని సృష్టించడానికే వీళ్ళ ప్రయత్నం జరిగింది. పదే పదే చెప్తున్నాడు అంబటి రాంబాబు, మేము ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాము అని. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, అందుకనే తండ్రి కొడుకులకి నిద్ర పట్టలేదు అని. ఎందుకు నిద్ర పట్టలేదు? ఈయన వచ్చి చూశాడా వాళ్ళ ఇంటికి వచ్చి? వాళ్ళకి నిద్ర పట్టలేదని లేకపోతే ఈయన ఫోన్ చేసి చెప్పారా? ఏం మాట్లాడతారో వాళ్ళకి అసలు వైనం లేని విధానంలో ఉన్నారు ఇప్పుడు. పాపం 11కు పరిమితం అయిపోయిన తర్వాత ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తికి నేను వచ్చి అనవసరంగా వచ్చాము ఏదో చేశాము అనేది మానేసి పోలీసులు కేసు పెట్టారు. కేసు పెట్టారంటే నిజమే కదా. ఇప్పుడు అక్కడ మీరు 144 సెక్షను, ఒకవైపు పోలింగ్ జరగబోతుంది, దానికి సంబంధించి కోడ్ నడుస్తుంది. మీరు ఏ విధంగా వస్తారు? మీకేం తెలియని పల్లెటూరు బయటలేం కాదు కదా. అమ్మ నాకేం తెలియదు, మేము వ్యవసాయం చేసుకుంటాం, మాకు చదువు రాదు, లేకపోతే ఇంకోటో అని చెప్పుకోవడానికి లేదు. ఓ మీరు పరిపాలించారు 5 సంవత్సరాలని చెప్పేసుకుంటున్నారు. మరి మీకు తెలియదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? అయినా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ ఎప్పుడు పాటించారు వీళ్ళు? కాబట్టి అదే ప్రయత్నం చేశారు నిన్న. అయితే నిన్న మనం చూసుకుంటే ఏదైతే వల్లంనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత తను జైల్లో ఉన్న తర్వాత తను చంపాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక పక్కన జగన్ అనడం కావచ్చు, పొన్నవాళ్ళు సుధాకర్ చెప్పడం కావచ్చు, లేదా పంకజశ్రీ తన వైఫ్ చెప్పడం కావచ్చు, ఇదొక కుట్రకోణంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే వల్లంనేని వంశీకి సంబంధించిన బ్యారికేడ్ ఏది ఉందో దానికి పరదాలు కట్టి ఎవరితో కూడా కలవకుండా, అంటే గతంలో మనం చూసాం. అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, గతంలో మనం ఏదైతే పరిటాల రవి గారి కేసు చూస్తే ఆయన్ని అక్కడ బయట చంపడం కావచ్చు, తర్వాత మొద్దు సీన్ని ఓంప్రకాష్ జైల్లో చంపడం కావచ్చు, మళ్ళీ ఓంప్రకాష్ అనుమానాస్పదంగా చనిపోవడం కావచ్చు, దాని తర్వాత మధ్యల చెరువు సూరి ఎవరైతే ఉన్నారో తన భానుప్రకాష్ ఎవరైతే ఉన్నారో తను కారులో చంపడం కావచ్చు. ఇంత స్కెచ్లు సినిమాలకు కూడా దొరకలేనంత స్కెచ్లు మనం చూస్తూ వస్తున్నాం. అదే మళ్ళీ మనకి వివేకం 2లో రిపీట్ అయింది. సో వివేకం లాగా మళ్ళీ వంశీ బలి కాబోతున్నాడా అనేటువంటి ఒక అనుమానంలో ఒక పక్కన అయితే, ఇక్కడ జగన్ కూడా చాలా ప్రమాదం లేకుండా ఎటువంటి హడావిలు లేకుండా ఇంటికి వెళ్ళాడని చెప్పేసి అంటే ఏం చేయాలని చెప్పేసి అనుకున్నారు అంటే ఏం చెప్తారు? వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఒక దుర్బుద్ధి ఉంది. ఎలా అంటే వీళ్ళు చేసేవన్నీ కూడా దురాలోచనలు. ఎలాగా జనాన్ని మభ్య పెట్టాలి. ఆ రోజున దండేస్తుంటే అదేదో గుచ్చుకుంటే ఎవరో రాయేశారు, రాయితో కొట్టారు. అంతకుముందు కోడికత్తి సీను, అతని పాపం అతను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జైలుకి వెళ్ళి అతని గురించి చెప్పిందే లేదు. ఎవరు దానికి కారకులు అంటే ఏదో ఒక ప్లాన్ చేసి ఏదో ఒక విధంగా తనని ఏదో చేయబోతున్నారు అనే భ్రమని సృష్టించి అక్కడ జనాన్ని తన వైపు మరల్చుకోవటానికి కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అండుకో. కానీ సొంత ఇంట్లో వాళ్ళే నమ్మక బయట పెట్టేశారు. సో సొంత చెల్లి బయటే ఉంది, తల్లి బయటే ఉంది. ఎవరైతే వైఎస్ సునీత గారు కూడా మా అన్న చెప్పే అబద్ధాలు 1 లేదా 2 సార్లు నమ్ముతారు, కానీ ఇన్నిసార్లు ఎవరు నమ్మరని చెప్పి తన సొంత చెల్లి కూడా మొదట్లో నమ్మింది. ఏదో ఒకటి అన్న హెల్ప్ చేస్తాడు, ఈ 5 సంవత్సరాల్లో కేసు తేలిద్దని చెప్పి. కానీ కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి అంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా బయట జైళ్ళల్లో ఉండే వాళ్ళందరికి ములాఖాతులు ఇవ్వడం అయితే కుదురుతుంది, కానీ సొంత చెల్లికి అపాయింట్మెంట్ ఇవ్వడం కుదరకపోయేసరికి తను కూడా బయట పెట్టేసింది. సో దీంతో ఇప్పుడు ఏం కాబోతుంది, ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? వంశీ ఇప్పుడు జైల్లో ఉన్నాడండి. అతనికి నిజంగానే ప్రాణహాని ఉంది. ఎవరి వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల. ఎందుకంటే ఏ నిజం ఎప్పుడు ఎలా బయట పెడతాడో, ఏ విధమైన భయానికి తను లోనవుతాడో అనేది జగన్మోహన్ రెడ్డిలో భయం ఉంది. ఇప్పుడు ఆమెనైనా సునీతనైనా చెల్లెల్ని ఫస్ట్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మీద కూడా ఆ కేసు పెట్టడానికి చూశారు. ఎలా అయినా సరే స్ట్రాంగ్గా వాళ్ళ మీదకే వెళ్ళేటట్లు ట్రై చేశారు, అది జరగలేదు. ఇలా కొన్ని విభిన్నమైన ఆలోచనలతోటి ఏ విధమైన అక్కడ ఏది లేని దాన్ని సృష్టించి తను ఎలాగైనా సరే పదవిని చేపట్టాలి, అధికారాన్ని తను ఇప్పటి వరకు ఏదైతే మేనేజ్ చేస్తూ వచ్చాడో ప్రభుత్వాలన్నింటినీ కూడా అందరినీ కూడా 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. కొత్త కొత్త వ్యూహాలను రచిస్తూ కొత్త కొత్త పథకాలని రచిస్తూ తనని ఏదో ఒకటి చేయించుకొని తనే రాయి తీసుకొని కొట్టించుకోవడం కానివ్వండి, కత్తి తీసుకొని పొడిపించుకోవడం మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అలాగే ఆపరేషన్ దుర్యోధన మూవీలో వాళ్ళు చేయిస్తారు. అలానే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు వీళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో. ఇలాంటివన్నీ కూడా చేయించుకోవడానికి ప్రయత్నమే తప్పించి వంశీ ఈ రోజున శిక్షకు అర్హుడు, జైల్లో ఉన్నాడు. అతని చుట్టూ పరదాలు కడుతున్నాడంటే అతనికి ప్రమాదం ఉంది. ఎవరి వల్ల ఉంది అంటే ఇతనే జైలుకి ఎవరినన్నా పంపిస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అనే ఆలోచన కూడా పోలీసులకు ఉంది. కాబట్టి
అతనికి ఏ విధమైన రక్షణ ఇవ్వాలి అనేది వాళ్ళు రక్షిస్తున్నారు. ఇంకా వీళ్ళు బయటకు వచ్చి ఈ రోజున జనంలోకి లేని దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలన చేస్తుంది. ముగ్గురు ఎవరైతే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చక్కగా ప్రజలకు ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు వచ్చి 9 నెలలు కూడా అవ్వలేదు, వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఏదో ఒకటి బురద చల్లాలి, కొత్తగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, ఏ విధంగా మనం ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేయాలి. జనంలో లేని ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నారు, లేని ఆలోచనలు క్రియేట్ చేస్తున్నారు. అదే అంబటి రాంబాబు మాట్లాడే మాటల్లో కూడా చాలా ప్రశాంతంగా ఎటువంటి ప్రమాదం జగన్కి జరగకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. సో దీంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రశాంతంగా పడుకోలేదని మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు మార్గ మధ్యంలో ఏదో రోడ్డుకి సంబంధించినట్టు ఇష్యూస్ కావచ్చు, అంటే అంతకుముందు గతంలో వాళ్ళ తల్లికి జరిగినట్టు 2 టైర్లు ఊడిపోవడం కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు, ఇలాంటి ప్రమాదాలు వీళ్ళే సృష్టించుకొని ఇది మళ్ళీ బాబు గారు, లోకేష్ గారు చేశారని చెప్పి నెపని నెట్టాలని చెప్పి ట్రై చేసి ఉంటారు. అది అవ్వలేదు. సో ఖచ్చితంగా ఇక పైన అంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు వీళ్ళే సృష్టించుకొని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారా లేదంటే ఏం చెప్తారు? నిన్న మనం రైతులు చూసుకుంటే రైతులు అక్కడ ఉన్న అసలు రైతులేమో పరిగెత్తారు, ఇక్కడ గందరగోళం జరుగుతుందని ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళారు. కానీ వీళ్లతో పాటు వీళ్ళ మనుషులు రైతుల వేషాల్లో వచ్చిన వాళ్ళు అక్కడ విధ్వంసాన్ని సృష్టించారు, భయభ్రాంతులకి గురి చేశారు. అక్కడ ఎవరైతే ఆ కోల్డ్ స్టోరేజ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా యజమానులు చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు, ఇక్కడ బాలేదు, ఇంత దీనికి వీళ్ళు తెగబడ్డారు అనేది. కానీ అక్కడ రైతులు అనేవాళ్ళు ఎవరూ లేరు. ఈ రోజున రైతులు ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా వాళ్లే చెప్పారు నిన్నెవరు రమ్మన్నారు అని. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో వీళ్ళు ఏదన్నా అట్లాంటివి సృష్టిస్తే ప్రజలు నమ్ముతారా అంటే వీళ్ళ నమ్మకానికి కాలం చెల్లిపోయింది. ప్రజల్లో నమ్మకం లేదు వీళ్ళ మీద. ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. సొంత తల్లి చెల్లి ఈ రోజున ఒకటే, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందు షర్మిల వచ్చి చెప్పిద్ది మా అన్న దొంగ, ఇదిగో దీనికి కర్మకర్త క్రియ, ఇతను ఇలా క్రియేట్ చేశాడు అని. ఎవరు నమ్ముతారు? ఇంకా సొంత చెల్లి తల్లి చెప్పిన తర్వాత ఎవరూ నమ్మరు. గతంలో మనం చూసుకుంటే అంబటి రాంబాబు ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి ఈ వ్యక్తి మా ఇంట్లో ఉన్నాడు, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పేసి కావాలని చెప్పి ఇరికిచ్చి మరి తను అరెస్ట్ చేసినట్టుగా చూసాం. అదిగాక ఏదైతే మన పేర్ని నానికి సంబంధించిన ఇష్యూలో కూడా అవును నిజంగా పేర్ని నాని బియ్యం దొంగతనం చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళని అరెస్ట్ చేయడం చూసాం. ఇలా ప్రతి ఒక్కరిని ఇరికిస్తూ వెళ్తూ ఇప్పుడు జగన్నే స్వయంగా ఇరికిచ్చాడా అంబటి రాంబాబు? అవును ఇక్కడ ఏదో కుట్ర చేశాము కానీ అది భగ్నం అయింది, కానీ ఇక పైన జరగబోతున్నాయని చెప్పి ఇరికిచ్చాడు చెప్పి అనుకోవాలి అంబటి రాంబాబు. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంబటి రాంబాబు మాటల్లో అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంతవరకు కూడా ఎవ్వరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు, అందుకని తండ్రి కొడుకులకు నిద్ర పట్టట్లేదు అంటే అతనికి వెళ్లకుండా చేయటానికి ఏదో వీళ్ళే ఏదో క్రియేట్ చేసుకున్నారు, అది జరగలేదు. ఇక పైన కూడా చేస్తాము అన్నట్టు చిన్న హింట్ ఇచ్చేసినట్టుగా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకో చోటకు వెళ్ళాడు. ఇక్కడైనా ఏదైనా వాళ్ళు సృష్టించుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఎప్పుడు కూడా మీరు క్రమశిక్షణతో ఉండండి, విధ్వంసాలు సృష్టించకూడదు, నిజాయితీకి కట్టుబడి ఉండాలి. కాబట్టి అట్లాంటి విధ్వంసాలు ఎప్పుడూ టీడీపీ వాళ్ళ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా రాళ్లు విసరటాలు ఇట్లాంటివన్నీ ఎప్పుడు లేదు. అలాంటిది అరెస్ట్ అయినప్పుడే ఎక్కడ ఏం చేయొద్దని చెప్పేసి చెప్పారు కాబట్టి చాలా సైలెంట్ గా జరిగింది. అవును. ఎలా అంటే అది ఇప్పుడు గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేసినట్లుగా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అప్పుడు అలానే జరిగింది. చాలా శాంతియుతంగా చేశారు. ఎక్కడ చేశారండి ధర్నాలు? ఎవరికైనా సరే ఇంత ఆటంకం కలిగించారా టీడీపీ కార్యకర్తలు, తెలుగు ప్రజానికం? అది ఒక నాయకుడు తనకున్న క్యాడర్ని ఎలా నడిపిస్తున్నాడంటే టీడీపీ కార్యకర్తలు ఆ రోజు ఎంత సహనంతో వాళ్ళు నిలబడ్డారు, ఎలా ఉన్నారు అన్నదానికి అదే నిదర్శనం. ఈ రోజున వీళ్ళు వాళ్ళకు వాళ్ళే ఏదో సృష్టించుకొని వాళ్ళు గూండాలని రౌడీని, వీళ్లే పెద్ద గూండాలు రౌడీలు, సొంత బాబాయిని చంపించేసిన జగన్మోహన్ రెడ్డికి అదో పెద్ద లెక్క కాదు. దస్తగిరి ఈరోజు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సూత్రధారి పాత్రధారి అని. వీళ్ళకై వీళ్లే కావాలని ఏదో ఒకటి చేయించుకోవటం తప్పించి ప్రజలు ఎవరు నమ్మరు. అంబటి రాంబాబు ఈరోజు ఖచ్చితంగా నిజం చెప్పేశాడు, నిన్న ఏదో ప్లాన్ చేశామని. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మాటలు కావచ్చు, సొంత ఛానల్లో పెట్టుకుంటే 200 మందికో సరిగా చూడనటువంటి పరిస్థితి. కాకపోతే ఈరోజు అంబటి రాంబాబు చాలా కీలకమైనటువంటి పాయింట్ అయితే చెప్పారు. ఏంటంటే మేము ఏదో వ్యూహ రచన చేస్తున్నాము, మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పైతే నిజం కూటమి ప్రభుత్వానికి చాలా మేలు చేశాడని చెప్పుకోవాలి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.